చిల్డ్రన్ క్రిస్మస్, అవునా? పిల్లల క్రిస్మస్. పిల్లల క్రిస్మస్కి విచ్చేసినటువంటి మీ అందరికీ పిల్లల గురించి కొన్ని సంగతులు దేవుని వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకుందాం. క్రిస్మస్ అనగానే ప్రభువు రాకను జ్ఞాపకం చేస్తూ ఆ రాకలో ఉన్న విశేషాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రభువు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? ఎందుకంటే మొదటి రాకడ జరిగింది, రెండవ రాకడ జరగబోతుంది. మొదటి రాకడ ఎలాగైతే జరిగిందో రెండవ రాకడ కూడా జరుగుతుంది. ఆయన చెప్పాడు, చెప్పినట్టే వచ్చాడు. అలాగే మరలా వెళ్ళిపోతూ చెప్పాడు వస్తానని, మరలా ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి ఈ సమయానికి మనందరం కూడా ఆ రాబోతున్న రాకకు మనందరం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అంటే, మొదటి రాకడ ఆయన వచ్చినప్పుడు సరిగా సమాజం ఆయన రిసీవ్ చేసుకుందా? వస్తానని చెప్పిన, ఎప్పటి నుంచి చెప్పాడు? ప్రారంభం నుంచి ఆయన వస్తానని చెప్పిన వచనాలు ఎన్నో ఉన్నాయి, లేఖనాలు. ఆయన వస్తానని చెప్పిన ఏ ఒక్కడు ఆయన కోసం ఎదురు చూడలేదు. ఆయన మొదటి రాకడలో జరిగింది ఇదే. చూసారా? ఎవ్వడు చూడలేదు, ఏ ఒక్కరు చూడలేదు. చిన్నోడు చూడలేదు, పెద్దోడు చూడలేదు. ఏ ఒక్కరు ఆయన రాక కోసం చూడలేదు. అందరూ కూడా భ్రష్టు పట్టిపోయారు, భయంకరులుగా మారిపోయారు. ఆయనకి ఎలాంటి ఆహ్వానం చెప్పారో మనందరికీ తెలుసు. ఎలాంటి ఆహ్వానం చెప్పారు? కనీసం సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదట. మరి ఎక్కడిచ్చారు? ఎక్కడో పశువుల తొట్టులో పడేశారు. పశువుల తొట్టులో. పరిస్థితి చూడండి. వస్తానని కొన్ని సంవత్సరాల నుంచి చెప్పారు. నన్ను ఇక్కడ రమ్మని ఆహ్వానించారు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఆహ్వానించిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు లేదా? ఉన్నారు. ఒక మనిషి వస్తే మనిషిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు దేవుడు దిగొస్తూ నేను వస్తానని చెప్తే ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఏ ఒక్కడు సిద్ధంగా లేడు. ఆ వచ్చిన వానికి ఎలాంటి ఆహ్వానం జరిగిందంటే మనందరికీ తెలుసు. అంత దారుణమైన పరిస్థితి ఎవ్వరికి జరగundదు. పైగా ఎన్ని లేఖనాలైనా వస్తానని, అన్ని లేఖనాలు వాళ్ళకి వినబడినా ఏ ఒక్కడికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఆయన రాకకి ఎవరు సిద్ధపడలేదట. ఎవరు సిద్ధపడలేదు. మొదటి రాకడ సిద్ధపడకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే టైం ఇచ్చాడు దేవుడు. ఒకవేళ రెండో రాకడ సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది? మొదటి రాకడిని సిద్ధపడకపోయినా, ఆయన సరిగా రిసీవ్ చేసుకోకపోయినా, తీసుకెళ్లి పశువుల తొట్టులో పడేసిన, ఆయన సిలువకేసి చంపేసిన, మన నాటకాలు సాగిపోయినాయి. దేవుడు క్షమించి వదిలేశాడు, ఎందుకంటే అది కృపాకాలం. కానీ రెండో రాకడ ఉందే, ఇది ఎలా ఉంటుంది? టైం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇంకా చెప్పాలంటే మొదటి రాకడికి ఆయనకు చోటు ఇవ్వలేదు. ఒకవేళ రెండో రాకడికి సిద్ధపడకపోతే నీకు చోటు ఉండదు. భూమి ఆకాశాలు ఏమైపోతాయి? లైమ్ అయిపోతాయి. అంటే నువ్వు ఉండడానికి కూడా చోటు లేదు, చోటు ఉండదు. కాబట్టి ఆ మొదటి రాకడలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఏదో సరదాగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేది కాదు. పెద్దలు అందుకు పెట్టలేదు. పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు తెలుసా? ఈ ఫెస్టివల్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే, మొదటి రాకడలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లు మరలా రెండో రాకడలో జరిగితే చస్తారు మీరు అందరూ అని హెచ్చరించడానికి ఏర్పాటు చేసింది. దాన్ని మనం ఎలా మార్చేసాం? మనకు నచ్చినట్టు మార్చేసుకున్నాం. మనకు అలాగే తయారవుతాం. క్రిస్మస్ అంటే ఏంటని అడగండి. ఈరోజు క్రిస్మస్ కొన్ని సింబల్స్ వచ్చేసినాయి. ఏంటవి? క్రిస్మస్ అంటే ఏంటంటే ఒక ఎర్ర టోపీ పెట్టుకున్నారు అందరూ, ఓ ఎర్ర డ్రెస్ వేసుకున్నారు. ఎవరు? అందరూ. మారినోడు వేసుకుంటాడు, మారినోడు. ఎందుకంటే క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? క్రిస్మస్కి రెడ్ టోపీ ఒకటి పెట్టుకుని, రెడ్ డ్రెస్ ఒకటి వేసుకుని హ్యాపీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ చేసేసినట్టే. కేకులు కోసుకుంటే క్రిస్మస్ చేసేసినట్టే. డ్యాన్సులు, గంతులు, రోడ్లంటే తిరగడాలనుకుంటున్నారు. అది కాదు. క్రిస్మస్ అంటే మొదటి రాకడలో దేవుని సరిగా మనం రిసీవ్ చేసుకోలేదు.
రెండవ రాకడలో జాగ్రత్తగా లేకపోతే చాలా డేంజర్. మొదటి రాకడలో ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి. సరే, ఆ క్రిస్మస్ ఈవెంట్ ఉంది కదా, ప్రభు యొక్క రాక, ఆయన పుట్టినప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, పెద్దలు ఎలా ఉన్నారు చూద్దాం. దేవుడు వచ్చినప్పుడు ఆ మొదటి రాకడలో ఎలా ఉన్నారు, ఎందుకంటే ఈ రెండవ రాకడికి ఎలా ఉన్నారు, మొదటి రాకడలో ఎలా ఉన్నారో చూస్తే రెండవ రాకడలో ఎలా ఉంటారో మనకు అర్థమైపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి. మొదటి రాకడికి ఎలా ఉన్నారో చెప్తాను చూడండి. ఆయన వచ్చేసరికి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను చక్కబెట్టడానికి పంపించాడు. చూడండి ఎలా ఉన్నారో. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయంలో జరుగుతున్న మాటలు మీరు చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి రాయబడుతున్న మాట. మరియు అతడు తండ్రుల హృదయమును అని చెప్తాడు. అతడు అంటే ఎవరు, అతడు అంటే ఎవరు? మన మాటలు అర్థమవుతున్నాయి కదా. మీరు దృష్టి అంతా నా మీద పెట్టాలి, మీరు అటు ఇటు పెడితే అవదు. మీ బాతాకానులన్నీ బయటెట్టుకుందిరిగా నేను వెళ్ళిపోయాక. మందిరంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడాలి, మీరు వినాలి. మీరు మాట్లాడడం కాదు, మాట్లాడకూడదు ఎవ్వరు. లైబ్రరీలో కూడా చూసారా, సైలెన్స్ ప్లీజ్ అంటారు. లైబ్రరీలోనూ మాట్లాడుతూ ఊరుకోరు. లైబ్రరీలో ఏం చేస్తారు, చదువుకుంటారు. మరి ఇక్కడ చదువుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మందిరానికి వచ్చేసరికి అంతా సెట్ అయిపోవాలి. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే మందిరాలు ఇదే సరిగా ఉండదు. పిల్లలు సరిగా ఉండరు, పెద్దలు సరిగా ఉండరు. మనం సరిగా ఉంటే వాళ్ళు సరిగ్గా ఉంటారు, మనమే సరిగా ఉండం. ముందు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. ప్రతి చోట, అందుకే పిల్లలు కూడా ప్రతి చోట చాలా బాగుంటారండి. స్కూల్లో కొదేసి కూర్చోబెడితే కూర్చుంటారు కదలకుండా. మందిరానికి వస్తే నాటకాలు ఆడతారు వీళ్ళు. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా, లేకపోతే తోలు తీసేస్తారు వాళ్ళు. ఇవన్నీ మనం నేర్పించుకోవాలి. మీరు గమనించండి, ఆ టైంలో ఎలా ఉన్నారో చెప్తారు చూడండి. ఇది అతడు అంటే ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను గారిని దేవుడు పుట్టిస్తున్నాడు. ఎవరికంటే ముందు? ప్రభువు పుట్టక ముందు ఒక ఆయన్ని పుట్టిస్తున్నాడు. ప్రభువు పుట్టక ముందు ఒక ఆయన పుట్టిస్తున్నాడు. ప్రభువు కంటే ముందు 6 నెలల ముందు ఒక ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ప్రభు 6 నెలల తర్వాత వస్తాడు. ఆయన వచ్చే సమయానికి మనుషులందరినీ సెట్ చేయాలి, సిద్ధపరచాలి. అలా సిద్ధపరచడానికి ఒక ఆయన పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే ఆయన వచ్చే సమయానికంటే ఇలా ఉన్నారట పిల్లలు, ఇలా ఉన్నారట తల్లిదండ్రులు. ఎలా ఉన్నారు చెప్తాడు చూడండి. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పుతాడట. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చి ఏం చేస్తాడు? తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పుతాడట. అంటే మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టే సమయానికి తండ్రుల హృదయాలు ఎక్కడున్నాయి? పిల్లల మీదే ఉంటే పిల్లల తట్టు తిప్పక్కర్లా. అంటే తల్లుల హృదయాలు, తండ్రుల హృదయాలు, తండ్రి అంటే తండ్రే కాదు, తల్లిదండ్రుల హృదయాలట ఎవరి వైపు తిప్పడానికి వస్తున్నాడు ఈయన? పిల్లల వైపు. మీరు ఆలోచించండి, తల్లిగా తండ్రిగా మీ హృదయాలు ఎవరు తట్టున్నాయి? మీ పిల్లల మీద ఉన్నాయా? మీ పిల్లల మీద. యేసుక్రీస్తు పుట్టే సమయానికట తండ్రుల హృదయాలు పిల్లల మీద లేవట, తల్లుల హృదయాలు పిల్లల మీద లేవట. మరి ఎవరి మీద ఉన్నాయి? ఎక్కడెక్కడో ఏడ్చాయి. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా తల్లుల హృదయాలు కానీ తండ్రుల హృదయాలు కానీ పిల్లల మీద ఉంటున్నాయా? పిల్లల్ని గాలి కుదిలేసి తిరుగుతున్నారు. ఎవరి హృదయాలు ఉన్నాయి? కనేసి వదిలేస్తున్నారు. ఎందుకంటే కన్న పిల్లల మీద ఏ తల్లి హృదయం ఉంది? ఏ తండ్రి హృదయం ఉంటుంది? తండ్రి హృదయాలు వేరే వాటి మీద ఉన్నాయి. వేటి మీద? లోకల బోర్డులను ఉన్నాయి. డబ్బు సంపాదించడం మీద ఉంటుంది, పేరు ప్రఖ్యాతుల మీద ఉంటుంది, తిని తాగడం మీద ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లల్ని కంటాడు తప్ప ఆ పిల్లోడి మీద మాత్రం మనసు ఉండదు వీడికి. మరి దేని మీద ఉంటుంది అంటే ఊరంటే తిరగడం మీద ఉంటుంది. తాగేసి తిరుగుతాడు, తినేసి తిరుగుతాడు. వీడు లోకం మీద ఉన్న పెత్తనాలు ఉన్నాయి చూసారా, ఆ పెత్తనాల మీద వీడు హృదయం ఉంటుంది తప్ప దేని మీద ఉండదు. పిల్లల మీద ఉంటుందా? పిల్లల మీద ఉండలేదండి.
మరి దేని మీద? విందులు, వినోదాలు, గంతులు, సెలబ్రేషన్స్ ఎక్కువైపోయింది. ఈరోజు మీరు గమనించండి, ఒకప్పుడు గాలికి తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకునేవారు? పెళ్లి చేస్తే సెట్ అవుతాడు అనుకునేవారు. మరి ఇప్పుడు మీరు పెళ్లి కాదు కదా, ధనం చేసినాడు సెట్ అవ్వట్లేదు. వాడు అలాగే తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఒరే ఇదిగో ఇటు గాలి తిరుగుతున్నాడు అని పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు, బాధ్యతలు వస్తాయి అనుకునేవారు. ఎందుకంటే పెళ్ళి అవగానే భార్య వస్తుంది, భార్య వచ్చిన తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత ఈ బరువు బాధ్యతలు వారి మీద పడితే సెట్ అవుతాడు, కుదురుగా కూర్చుంటాడు అని చెప్పి పెళ్లి వరకు నడిపించేవారు. మరి ఇప్పుడు పెళ్ళం ఉన్నా పిల్లలున్నా వీడు హృదయం మాత్రం దేని మీద ఉంది? తినడం మీద, తాగడం మీద. అలాగే తాగుతున్నారు, అలాగే తిరుగుతున్నారు, అలాగే రోడ్లంట తిరుగుతున్నారు. ఎవరి మీద ఉంటున్నాయి? కంటున్నారు తప్ప కన్న పిల్లల మీద తండ్రుల హృదయాలు ఉండలేదు. ఇంకా చెప్పాలంటే నాడు తండ్రులే అన్నాడు, నేడైతే ఇంకొకరిని యాడ్ చేసుకోవచ్చు. ఎవరిని? ఈ రోజైతే తల్లుల హృదయాలు కూడా ఎవరి మీద ఉండలేదు? పిల్లల మీద లేవు. మరి దేని మీద ఉన్నాయి? ఈరోజు వాళ్ళ మొఖాల మీద ఉన్న శ్రద్ధ ఎవరి మీద లేవు? పిల్లల మీద ఉన్నాయా? మేకప్లు ఎక్కువైపోయినాయండి. మేకప్లు వీళ్ళు అద్దానికి అతుక్కుపోతారు తప్ప పిల్లలు పోయినకి అవసరం లేదు. ఏమైపోయాను? వీటికే ఎంతసేపు రుద్దుతారు. ఒకప్పుడు పెళ్ళైతే మానేసేవారు. మరి ఈ మధ్యకాలం ఇదేం పోయే కాలం వచ్చిందో, పెళ్ళైన తర్వాత మేకప్లు ఎక్కువైపోతున్నాయి. పోనీ పెళ్ళికి ముందు అలంకరించుకున్నాం అంటే అర్థం ఉంది, పెళ్ళి కాలేదు కాబట్టి. పెళ్ళైన తర్వాత ఎందుకు? పేదాలకు రాసేస్తున్నారు, కళ్ళకు రాసేస్తున్నారు. ఏంటి? ఒకప్పుడు ఇలా ఎవరు రాసుకునేవారు తెలుసా? ఎవరు రాసుకునేవారు చెప్పండి? ఆ బంగారు మాటలు మళ్ళీ నాన్న నోటితే ఎందుకు? ఎవరు? రికార్డింగ్ వేసుకున్నారు. చూసారా, కరెక్ట్గా చెప్పారు. తెలుసు మనకి, అన్నీ తెలుసు మనకి. వేదికలు ఎక్కి డ్యాన్సులు వేస్తారే, ఆ డ్యాన్సులు వేసుకునే వాళ్ళు రాసుకునేవారు రంగులు. బొగ్గలకు రాసేవారు, కళ్ళకు రాసేవారు, ఆ లైటింగ్లో డ్యాన్సులు వేసేవారు. వాళ్ళకు ఒక పేరు పెట్టింది లోకం. అదో మేళం. వాళ్ళని ఎలా చూసేవారు? ఎగతాళిగా చూసేవారు, హేళంగా చూసేవారు, గౌరవం లేకుండా చూసేవారు. మరి ఈరోజు అవన్నీ ఎక్కడికి వచ్చేసినాయి తెలుసా? కుటుంబాల్లోకి వచ్చేసినాయి. వీటి మీద శ్రద్ధ ఎక్కువైపోయారు. ఎందుకు మరి రాసుకున్న తర్వాత ఊరుకొని ఉంటామా? దాన్ని ఏం చేయాలి? సెల్ ఫోన్లో ఒకటి ఉంది కదా మనకి, అదొకటి తీసి ఫేస్బుక్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఎంతమంది లైక్ కొట్టారు చూసుకోవాలి. లేకపోతే ఒక పనికి మాలిన డ్యాన్స్ ఒకటి వేసి ఎక్కడ పెట్టాలి? ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, దాన్ని ఎంతమంది లైక్ చేశారు? వీటి మీద ఉన్న శ్రద్ధ నేడు పిల్లల మీద ఉంటుందా? ప్రతి వాళ్ళకి అకౌంట్ ఉందట. ఏ అకౌంట్? బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం ఉందటండి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఏంటయ్యి? వీడియోస్, దానికి వ్యూస్, దానికి లైక్స్. సిగ్గుంది ఎవరికన్నా అసలు? కుటుంబాల మీద శ్రద్ధ వదిలేశారు. మరేం చేస్తున్నారు? పోయాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోహాను గారు పుట్టే సమయానికి నాడు తండ్రుల హృదయం ఎవరి మీద లేదు? పిల్లల మీద లేదు. నేడు తండ్రుల హృదయము లేదు, నెక్స్ట్ తల్లుల హృదయం లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ పిల్లలు ఎలా ఉంటారక్క? ఎలా ఉంటారు? ఎంత భయంకరంగా ఉంటారు? యోహాను గారిని అందుకే పంపిస్తున్నాడు. వాళ్ళు సరిగా లేరు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగా లేరు కాబట్టి నువ్వు వెళ్ళాలి. ప్రభువు కంటే ముందు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ప్రభువు రాకకు ముందు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎందుకంటే తండ్రుల హృదయాలు పిల్లల మీద లేవట. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇదే ప్రవచనాన్ని మలాకీ గ్రంథంలో ఉంటుంది చూడండి. మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయం, మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి రాయబడుతున్నమాట. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును ఇది జాగ్రత్త నోట్ చేసుకోండి. ఏంటది?
పిల్లల హృదయము ఆ పిల్లల హృదయము తండ్రుల తట్టు తెప్పును. పిల్లల హృదయం తండ్రుల తట్టు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు పుట్టే సమయానికి తండ్రుల హృదయం పిల్లల మీద లేదు, పిల్లల హృదయం తండ్రుల మీద లేదు. మరి ఎవరి మీద ఉంది? తండ్రులు సరిగా లేకపోతే పిల్లలు సరిగా ఉంటారా? ఎలా ఉంటారు? ఇక్కడి నుంచి నేర్చుకుంటారు తెలుసా అండి? ప్రతిదీ కూడా వాడి తండ్రిని అనుకరించడానికి ట్రై చేస్తాడు, వాళ్ళ తల్లిని అనుసరించడానికి ట్రై చేస్తారు. వాళ్ళు కేవలం చేసేది ఏంటంటే తల్లిని ఫాలో అవుతారు, తండ్రిని ఫాలో అవుతారు. అందుకే మన ఇన్స్టాలో డ్యాన్స్లు వేస్తే వాళ్ళేం చేస్తారు? అలాదే చేస్తారు, అలాదే చేస్తారు. ఈరోజు మీరు గమనించండి, పిల్లల హృదయాలు కూడా సరిగా లేవట. యోహాను గారు పుట్టే సమయానికి ఎలా ఉంది తెలుసా? పిల్లల హృదయము సరిగా లేదు, తండ్రుల హృదయము సరిగా లేదు. ఇది సెట్ చేయడానికి ఎవరిని పంపిస్తున్నాడు? యోహాను గారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సేమ్ టు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు కనబడుతుందా కనబడట్లేదా? కనబడుతుందా? ఎగ్జాక్ట్గా కనబడుతుంది, ఎగ్జాక్ట్. అలా కనపడితే ఏం జరుగుద్ది? ఆయన అన్నాడు, నేను వచ్చి ఏం చేస్తాను? నేను వచ్చి చదవనమాట, నేను వచ్చి ఏం చేస్తాను? నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అన్నాడు. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు. నేను వచ్చి ఏం చేస్తాను? దేశాన్ని శపిస్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రభు వచ్చాడు కదా, ప్రభు వచ్చి ఏం చేసి వెళ్ళాడు అంటే, ప్రభు వచ్చి ఏం చేసి వెళ్ళాడు? ఈ ప్రవచనం ఉంది కదా, నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఇంకోటి ఏంటంటే, నాకు దరిద్రం ఉంది, నేను చెప్పింది ఖచ్చితంగా మీరు వినాలి, మీకు ఎక్కాలి. మళ్ళా నేను తిరిగి వచ్చినా మీకు ఈ వాక్యం గుర్తు, నేను రాకపోయినా ఈ వాక్యం మీకు గుర్తుండాలి. అది నా ప్రాబ్లం. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రభు రాకముందే చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? నేను వచ్చి మీ దేశమును శపింపకుండా ఉండాలి అంటే తండ్రుల హృదయం పిల్లల వైపుకి తిరగాలి, పిల్లల హృదయం తండ్రుల వైపు తిరగాలి. అలా తిరిగితే ఏం చేయను? నేను దేశాన్ని శపించను అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రభు వచ్చి దేశాన్ని శపించెళ్ళాడా, దీవించెళ్ళాడా? ప్రభు వచ్చాడు కదా భూమి మీద. ఆయన పుట్టిన తర్వాత దేశాన్ని శపించెళ్ళాడా, దీవించెళ్ళాడా? దీవించాడా? పక్కా నిజమేనా ఆన్సర్ అది? దీవించాడా? దీవించలేదండి. యెరూషలేము పట్టణాన్ని శపించెళ్ళాడు. తెలుసా ఏం చేశాడు? యెరూషలేము పట్టణాన్ని శపించెళ్ళాడు. ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడట. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉన్నదానా, ప్రవక్తలను చంపుచూ ఉన్నదానా, కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కిందకు చేర్చుకుంటుందో అలా చేర్చుకుందామని ఎన్నోసార్లు నేను ప్రయత్నించాను. కానీ మీరేం చేశారు? నా మాట మీరు వినలేదు. చివరికి మిమ్మల్ని సరి చేయడానికి ప్రవక్తలను పంపించాను. ఏ ప్రవక్త మాట మీరు విన్నారో? ఏ ప్రవక్త మాట మీరు విన్నారు? ఏ ప్రవక్త మాట వినలేదు. పైగా ప్రవక్తలను ఏం చేశారు? ప్రవక్తలను ఏం చేశారట? చంపేశారట. మీరు గమనించండి, బాప్తిస్మిచ్చి యోహాను గారిని తండ్రుల హృదయం తిప్పడానికి పంపించాడే, పిల్లల హృదయం తిప్పడానికి పంపించాడే, వచ్చిన యోహాను గారిని ఏం చేశారు? ఏం చేశారు? చంపేశారు. ఎవరు చంపేశారు? చంపేసింది ఎవరు? పిల్ల. ఒక టీనేజ్ అమ్మాయి, టీనేజ్ కూడా అనకూడదేమో, టీనేజ్ కంటే వయసు తక్కువ ఉన్న ఒక అమ్మాయి చంపేసింది. ఏం చేసింది? నాకు యోహాను తల కావాలంది. ఎవరు అడిగారు ఆ మాట? ఎవరు ఆ మాట? ఒక చిన్న పిల్ల అడిగింది. ఎవరు ప్రేరేపించి పంపించారు అడగమని? తల్లి. చూడండి, ఆ పిల్లల హృదయం తల్లుల తట్టుకు తిప్పడానికి దేవుడు పంపిస్తే యోహాన్ని ఏం చేశారట? చంపేశారు. చంపేసినందుకు ఏం చేశాడు? శపించి వెళ్ళిపోయాడట.
ఫస్టే చెప్పాడు, నేను వచ్చి మిమ్మల్ని ఏం చేయకూడదు, నేను శపింపకూడదంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం చేయండి? ఇదిగో యోహాన్ని పంపిస్తున్నాను, ఆయన మాట వినండి. ఆయన చెప్పినట్టు విని ఆయన చెప్పినట్టు బతికితే నేను వచ్చి మిమ్మల్ని ఏం చేయను, శపించను అన్నాడు. ఎవడన్నాడు? ఎవడు విన్నాడో? వినకపోగా ఆయన్నే చంపేశారు, తలగొట్టిచ్చేశారట. ఎవరు కొట్టించారో తెలుసా? పిల్లలే యోహాను గారిని చంపేశారు. చంపేసినందుకు ప్రభు వచ్చాడు, దీవించలా, యెరూషలేము పట్టణాన్ని శపించెళ్ళాడు. నాట నుండి నేటి వరకు యెరూషలేముకు మనశ్శాంతి లేదు. వింటున్నాంగా మనం. ఎప్పటికేం జరుగుతున్నాయి? యుద్ధాలు. ఎప్పటికీ చస్తున్నారు, ఎప్పటికీ రక్తపాతం, ఎప్పటికీ మనశ్శాంతి లేదు. దానికి ఎందుకో తెలుసా? ఆనాడు వచ్చాడు, శపించి వెళ్ళిపోయాడు. ఆ రోజు మాట వినలా. మరి ఈ రోజు వింటున్నారా? ఎవడు వింటున్నాడు? ఇక్కడ నిలబడి ఎంతమంది మొత్తుకున్నా ప్రసంగికుడు బాధే. మీ దారి మీదే. పాస్టర్ గారు ఎన్నో చెప్తారు, మనం అనుకుంటాం ఆయన అలాగే చెప్తాడు, మనకెందుకు? ఒకవేళ మీకు నచ్చింది చెప్పలేదనుకోండి, ఏం చేద్దాం? అప్పుడైతే చంపేశారు, ఇప్పుడైతే అంత అవసరం వద్దులేండి. ఏం చేద్దాం? పాస్టర్ గారిని తీసేసి ఏం చేద్దాం? ఇంకో పాస్టర్ గారిని తెచ్చుకుందాం. పాస్టర్ గారు కూడా మనకు నచ్చినవి చెప్పాలి. మనకు నచ్చినట్టు చెప్పకపోతే ఉండదు. వచ్చిన తర్వాత మీకు బాగా పొగేసాడు అనుకోండి, ఆ పాస్టర్ గారు ఉండరు. పొగేయడం అంటే మిమ్మల్ని పొగడ్డం. భలే ఉన్నారమ్మా, ఎంత చక్కగా ఉన్నారమ్మా, భలే కలకల్లాడిపోతున్నారమ్మా, ఇలాంటి సొల్లు కవులు చెప్తే ఉంచుకుంటారు. చక్కగా మీరే కావాలి, మేమేం చేసినా మీరు మాట్లాడకండి. మీరు ఎంతవరకు మాట్లాడకపోతే అంతవరకు మీరే మా పాస్టర్ గారు. పొరపాటున దేవుని వాక్యాన్ని బోధిస్తూ గర్దించాడు అనుకోండి, తీసేయండి, అర్జెంటుగా తీసేయండి. మేము తాగేసి వచ్చినారా అనవ్వాలి. మేము ఎలా బతికినా మమ్మల్ని ఏం అనకూడదు. అలాంటి వాళ్ళు మనకు నచ్చుతారు. అలాంటి వాళ్ళు ఉంచుకుంటాం, జాగ్రత్తగా ఉంచుకుంటాం. పైగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నంతసేపు ఎవడు మారతాడు? మనకు వాక్యాలు అక్కర్లా, మనకు బోధలు అక్కర్లా. మరేం కావాలి? ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి చర్చిల్లో పెట్టారండి. ఇక్కడ ఏం జరగాలి? చర్చిల్లో ఏం జరగాలి తెలుసా? చర్చిల్లో గర్దింపు ఉండాలి. ఇదే సినిమా హాలా? ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. టీవీల ముందు కూర్చుని పళ్ళికలు ఇస్తామే, అలాగ పళ్ళికలించడానికి ఎక్కడ కూడా జోకులు వేయాలి మనకి. ఎక్కడ కూడా ప్రోగ్రాం కావాలి మనకి, డాన్సులు వేయాలి మనకి, స్కిట్లు వేయాలి మనకి, ఎంటర్టైన్మెంట్. అది ఉంటే వస్తాం, లేకపోతే రామ్. అలాంటివన్నీ ఎక్కడ తీసుకొచ్చారనుకోండి, ఎక్కడికి వచ్చేసినాయి. దేవుని మందిరాల్ని ఇష్టానుసారంగా మార్చేసి బతుకుతున్నా. మరలా చెప్తున్నా, నాడు శపించి వెళ్ళాడు, ఈసారి వచ్చి శపించడం. నాడు జస్ట్ శపించి వెళ్ళాడు. మరి ఈరోజు చంపేస్తాడు. వస్తున్నాడు. మొదట చెప్పినట్టు ఎలాగైతే వచ్చాడో ఇప్పుడు కూడా ఏం చేయబోతున్నాడు? వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మీ ఇష్టం, ఎలా బతుకుతారో బతకండి. ఎవడి క్రియలు ఎలా ఉన్నాయో చూస్తున్నాను. చూడటమే కాదు, జాగ్రత్తగా రాస్తున్నాను. ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ఏం చేస్తాను? ప్రతిఫలం ఇస్తాను. ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ఫలం ఇస్తాను. వస్తున్నాను నేను అన్నాడు. వస్తాడు. నాడైతే యెరూషలేమును జస్ట్ శపించెళ్ళాడు. శపించెళ్ళినందుకే మనశ్శాంతి లేదు వాళ్ళకి. శపించెళ్ళినందుకే. రేపు మరలా రాబోతున్నాడు. ఈసారి నిన్ను శపించడు, శిక్షిస్తాడు. నీకు ఎంత టైం ఇచ్చాను నేను? ఎంత టైం ఇలా చేయడానికి ఎవరు కావాలో తెలుసండి. చూడండి, మాట చూసి ముగించుకుందాం. లోకాసువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు
ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆ ఏ ఆత్మ, ఏలియా అనగానే ఏం గుర్తొస్తుంది? ఏలి అంటే ఏం గుర్తొస్తుంది? ఏలి అంటే వార్నింగ్. ఆయన కూర్చోబెట్టి చంకనేసుకుని జోల పాడడం, మరేం చేస్తాడు? చెమడాలు ఒలిచేస్తాడు. తెలుసు కదా మనకి. 400 మందిని ఒకేసారి ఏం చేశాడట? తగలేశాడు. నేడు కూడా దేవుని కొరకు సిద్ధపరచడానికి ఏ ఆత్మ కావాలి తెలుసా? ఎవరు కావాలి? ఏలియాలు కావాలి. ఏలియాలు కావాలి. ఏలియాలు కావాలి. ఇప్పుడు చెప్పండి, మన పిల్లలు ఏమవుతున్నారు? మన పిల్లల్ని సరిచేయడానికి ఏలియాల, లేదా నీ పిల్లలే ఏలియా ఆత్మ కలిగి ఉండాలి. ఇక్కడ ఆరాధించే పిల్లలు వచ్చారే, ఈ పిల్లలు ఏ ఆత్మతో ఉండాలి? ఏలియా ఆత్మతో. ఏ ఆత్మతో ఉంటున్నారు అంటే, యెజెబెలు కూతురు ఉందే, యెజెబెలు కూతురా? లేదు, హెరోదియా కూతురు. హెరోదియా కూతురు ఉందే, ఆ కూతురుకు కూడా ఒక ఆత్మ ఉంది. అది దురాత్మ. కొంతమంది హెరోదియా కూతురు ఆత్మ కలిగిన వాళ్ళై ఉంటున్నారు. అలాంటి వాళ్ళు పనికిరారు. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో పనికిరారు. అందుకే ఇక్కడ సేవకుడు కూడా నిలబడి ఏలియా గారి ఆత్మతో నిండుకొని ఉండాలి. ఆరాధించే వాళ్ళు ఏలియా యొక్క ఆత్మతో ఉండాలి. అది పరిశుద్ధాత్మ, పాపమును సహించలేని ఆత్మ. ఏలియా గారికి ఎంత పౌరుషం అంటే, దేవునికి తప్ప ఇంకొకరికి ఆరాధన జరిగితే తట్టుకోలేడు ఆయన. తట్టుకోలేడు. దైవ సంబంధమైన కార్యాలు తప్ప ఇంకొక కార్యాలు కనబడితే తట్టుకోలేడు ఆయన. తట్టుకోలేడు. అవసరమైతే దానికోసం ఊరినే శపిస్తాడు. ఊరినే 3.5 సంవత్సరాల పాటు భూమి మీద వర్షం కురవకుండా చేశాడు. అంత పౌరుషం కలిగినవాడు. అంత పౌరుషం కలిగినవాడు. అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు మన హృదయాల్ని బాగు చేస్తాడు. అది మీ పిల్లల హృదయాలు మీ వైపు తిప్పబడాలి. మరలా చెప్తున్నాను, దేవుడు వచ్చింది ఏం చేయడానికో తెలుసా? మీ హృదయాలు మీ పిల్లల తట్టు, మీ పిల్లల హృదయాలు మీ తట్టు. ఇంకా చెప్పాలంటే, మీ పిల్లల్ని మీ వైపుకి తిప్పడానికి, మిమ్మల్ని మీ పిల్లల వైపుకి తిప్పడానికి. ఇలా మీరు తిరిగితే ఆయన వస్తాడు. అప్పుడు మీరు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు ఆయన్ని మీరు ఆరాధిస్తారు. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆయన సంతోషపడతాడు. లేదా మన ఇష్టానుసారంగా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, పండగ చేసుకుని వెళ్ళిపోతే నువ్వు సంతోషపడతావేమో, ఆయన సంతోషపడతాడు. మరి ఎప్పుడు సంతోషపడతాడంటే, నీ హృదయం నీ పిల్లల్ని సరిచేయడంలో ఉండాలి. ఎలా ఉండాలంటే, కీర్తన గ్రంథం 78వ కీర్తన చూడండి ఏమంటున్నాడు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన 8వ వచనంలో రాయబడుతున్నమాట. శాసనములు నియమించాను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించాను. తల్లిదండ్రులు ఏం చేయాలట? తల్లిదండ్రులు ఏం చేయాలట? దేవుడు నిర్ణయించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం అట ఏం చేయాలి? తమ పుత్రులకు దానిని తెలపవలనని ఆజ్ఞాపించాను. నిజంగా తండ్రి హృదయం పిల్లల మీద ఉంటే పిల్లలకి పాఠాలు చెప్తాడు. ఏ పాఠాలు? వాక్య సంబంధమైన పాఠాలు. నిజం చెప్పండి, ఎంతమంది మీ పిల్లలకి దేవుని వాక్యాలు నేర్పిస్తున్నారు? కష్టపడి ఈ 4 రోజులండి పాప సండే స్కూల్ టీచర్ తెగ కష్టపడిపోతుంది. ఏంటి? ఏం నేర్పించడానికి? ఏం నేర్పించదు? కంఠస్థ వాక్యాలు కదా. పాప అడగండి, టీచర్ ఎవరమ్మా? సండే స్కూల్ నువ్వేనా? ఆ అమ్మాయిని అడగండి, చెప్తే మీ పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటారు. ఆ అమ్మాయి కదా నేర్పాల్సింది. మరి ఎవరు నేర్పాలి? మీరు నేర్పాలి. కంఠస్థ వాక్యాలు ఈ 4 రోజులు కాదు, ప్రతిరోజు కంఠస్థ వాక్యం నేర్పించాలి. ఒరే వాక్యం చెప్పాలి. పొద్దున్న లేచి ఏం చేయాలి? నాకు చెప్పాలి వాక్యం, కంఠస్థ వాక్యం. ఈ రోజు ఒక వాక్యం నేర్చుకొని ఎంతమంది నేర్పించి తెల్లరి పొద్దున అడుగుతారు చెప్పండి? ఎవరైనా? అవి నేర్పట్లేదు మన వాళ్ళు.
ఆ స్టెప్ నేర్చుకున్నాను. ఇద్దరం కలిపి ఏం చేద్దాం, డ్యాన్స్ వేసి యూట్యూబ్లో పెడదాం. ఎక్కువైపోయినాయి మనకి. ఈవిడేసేస్తుంది, ఆడేసేస్తున్నాడు, ఇద్దరు కలిపి వేసేస్తున్నారు. వేసి ఏం చేస్తున్నారు? ఇవా నేర్పించేది. డైలాగ్ చెప్పు. ఏ డైలాగు? ఏ పనికిమాలిన డైలాగులు ఉన్నాయి సినిమా, ఆ డైలాగ్ చెప్తే ఈవిడు వీడియో తెస్తుంది, అటు చెప్తాడు. ఇవా మీరు చేసేది? కంఠస్థ వాక్యాలు. ఇదిగో ఎవరు నేర్పించాలి? సండే స్కూల్ టీచర్ కాదు, తల్లిదండ్రులు నేర్పించాలి. ప్రతిరోజు కూర్చోబెట్టి, ఇదిగో ఈరోజు ఈ వాక్యం చెబితేనే కానీ నీకు అన్నం పెట్టనన్న తల్లిదండ్రులు ఉన్నారా? అలాంటివి చేయం మనం. మరి పైగా ఇదో దిక్కుమాల ప్రేమ అనుకున్నారు. అది ప్రేమ కాదు. మీ పిల్లల్ని నిలువున చంపేస్తున్నారు మీరు. ప్రేమ అంటే ఏంటి తెలుసు? వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం నేర్పించడం, అది ప్రేమ. కూర్చోబెట్టి వాక్యం నేర్పించడం. నువ్వు నేర్చుకునే తప్ప నేను ఒప్పుకోను, అది చెప్పాలి. నువ్వు బైబిల్ అంతా నాకు అప్పచెప్పాలి. బైబిల్లో ఈ కీర్తన అప్పచెప్పు, ఈ లేఖనం అప్పచెప్పు. అలా చెబితే అప్పుడు అర్థం అవుతుంది. అందుకే ఎంత నేర్పితే ఈ 4 రోజులేనండి, పైగా ఆ రెఫరెన్స్లే. ఏంటి? దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు కొట్టి, ఇప్పుడు మొదలవుద్ది మళ్ళీ మనకి. పైగా ఆవిడ అంత కష్టపడి నేర్పిస్తే సండే స్కూల్ టీచరు, మన వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఎంత చక్కగా చెప్తారో, ఎంత చక్కగా, ఎంత కష్టపడి నిద్రాహారాలు మానేసి ఆవిడ నేర్పించినా ఇక్కడికి వచ్చి నిలబడేసరికి మీ పిల్లలకి ఏమైపోతాయి? హుష్కాకి ఏమెత్తుకుపోయింది? కాకెత్తుకుపోయింది. ఏ కాకి? ఏదో కాకెత్తుకుపోయింది. ఇలాంటి ఎత్తుకుపోతే ఎందుకంటే వీళ్ళకి రాదు. అదే సినిమా పాట అడగండి, పొల్లు పోకుండా పాడేస్తాడు. పొల్లు పోకుండా, ఒక అక్షరం మిస్ అవ్వకుండా పాడేస్తాడు. పుస్తకం అక్కర్లా, ప్రాంటింగ్ ఎవరని చెప్తారు పక్క నుండి, పాట ఆ పాటలే చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ నుండి మళ్ళా ప్రాంటింగ్ చెప్పాలి వీళ్ళకి. ఇప్పుడు దావీదు 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 అంటే పక్కన పట్నం 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 అనాలి. అప్పుడు పట్నం వస్తుంది ఆడికి. లేదా పట్నం దగ్గర ఆడాడు, దావీదు దగ్గర ఉండిపోతాడు. దావీదు దగ్గరే, పట్నం దగ్గర, మళ్ళీ పట్నం దగ్గరకు వచ్చి ఆగిపోతాడు. మళ్ళీ తర్వాత మీ కొరకు మీ కొరకు మీ కొరకు. ఇలా చేస్తే ఏమొస్తుంది? పిల్లలకి ఇచ్చి చెప్తున్నట్టు, అదిగో మీరు ఏం చేయాలి? ఏం చేయాలంటే మీ మన పితరులు తమ పుత్రులకు దానిని తెలియపరచవలనని వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అతిక్రమం, పాపం. ఇది నేర్పించకపోతే ఏంటి? పాపం పాపం పాపం. దొంగతనమే కాదు పాపం, వ్యభిచారమే కాదు పాపం, అబద్ధాలు ఆడటమే కదా పాపం, నరహత్యలే కదా పాపం. మీ పిల్లలకు వాక్యం నేర్పించకపోయినా చెప్పండి పాపం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నేర్పిస్తున్నారు? నేర్పించిన వాళ్ళు పరిశుద్ధులు, నేర్పించిన వాళ్ళు ధైర్యంగా ఆ మాట చెప్పుకుని రేపటి నుంచి నేర్పించండి. నేర్పించకపోతే మరలా చెప్తున్నాను, ఆ పాపం మీదే రేపొద్దున్న ఎగరేస్తుంటారు మీ అందరినాలో, ఎగరేస్తుంటారు. ఎప్పటికీ ఏడుస్తున్నారు చూడండి, ఎప్పటికీ ఏడుస్తున్నారు తల్లిదండ్రులు అందరూ. ఎప్పటికీ. నిన్న మొన్న ఒక ఆవిడ చచ్చిపోయింది కదా, రేవతి అట. సినిమాకి వెళ్ళిందటండి. ఏ సినిమాకి? రిలీజ్ సినిమాకి. ఒక ఆడమనిషి అవసరమా? ఎవరు తీసుకెళ్లారు అంటే వాళ్ళ అబ్బాయి అట, ఆడు ఫ్యాన్ అండ. ఎవరు? వాళ్ళ అబ్బాయి కోసం తీసుకెళ్ళిందట. పైగా టికెట్ 2000 3000 పెట్టి కొనుక్కుని వెళ్ళారట. తీసుకెళ్ళినందుకు ఆవిడ వెళ్ళిపోయింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఆడు వయసు ఎంత? చిన్న పిల్లోడు అండి వాడు. ఎవరిని తీసుకెళ్లారు? ఆ చిన్న పిల్లోడు తల్లిని, తండ్రిని, చెల్లిని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? వాడు అభిమాని. నేను ఫస్ట్ రోజున మనం ఏం చేయాలి అలా అడిగినప్పుడు తల్లి ఏం చేయాలి? లెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టాలి. కానీ కూర్చోబెట్టడం అనేసి ఏం చేసింది? ఆడు సై అన్నాడు, ఈవిడు కూడా సై అని వెళ్ళింది. ఏం జరిగింది? చచ్చిపోయింది. చంపేసింది ఎవరో తెలుసా? ఎవరెవరో అంటున్నారు, అది తర్వాత. ఫస్ట్ చంపేసింది వాళ్ళ అబ్బాయే చంపేశాడు. వాళ్ళ అమ్మని చంపేసింది వాళ్ళ అబ్బాయే. ఎందుకంటే వాడేగా తీసుకెళ్ళింది సినిమాకి. ఫస్ట్ ఒకవేళ వాళ్ళ బిడ్డ కనుక అడుగుండకపోతే, వాళ్ళ అబ్బాయి అడుగుండకపోతే ఆవిడ వెళ్ళదు. వెళ్ళకపోతే ఏమో బతుకును.
మీ పిల్లలు మీ ప్రాణాలు తీసేసే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి తెలుసా? ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి. అప్పుడు మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, నెక్స్ట్ మీ సంఘాలు బాగుంటాయి, నెక్స్ట్ మీ గ్రామాలు బాగుంటాయి, తర్వాత దేశమే బాగుంటుంది. ఇలా అందరూ బాగుండాలంటే పునాది ఎక్కడి నుంచి పడాలి? పునాది. అందుకే నేటి బాలలే, అది బయట డైలాగ్, నేటి బాలలే రేపటి విశ్వాసులు అవ్వాలి, బలమైన విశ్వాసులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి, ప్రవక్తలు అవ్వాలి. అందుకే నేటి బాలలే రేపటి ప్రవక్తలు. ఇది మన స్లోగన్. చెప్పండి, నేటి బాలలే రేపటి. ఎంతమంది చేస్తారు? చేస్తారా? చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.